హాయ్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లో మన విద్యార్థులందరూ కూడా అత్యధిక మార్కులు సంపాదించాలని ప్రధానంగా అందరూ ఇబ్బంది పడుతున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో మన ఏకలవ్య చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా 75కి 75 మార్క్స్ సంపాదించాలి అనే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఏకలవ్య బ్రహ్మోస్ సిరీస్కి మీ అందరికీ స్వాగతం. ఈ బ్రహ్మోస్ సిరీస్లో భాగంగా మనం ఐదో క్లాస్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. దీనిలో నేను ఏం చెప్తాను అనుకుంటున్నానంటే, ఈ మధ్య మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఇయర్ బుక్ రిలీజ్ చేసాం. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇయర్ బుక్ అంటే ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇయర్ బుక్ అంటే 2025 కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేడెక్స్ అనేటటువంటి బుక్ 362 పేజీలతో కేవలం నామినల్ ప్రైస్ కేవలం 99 రూపాయలు మాత్రమే పెట్టి మన గాంధీయం యాప్లో పెట్టడం జరిగింది. ఈ గాంధీయం యాప్లో ఏ విధంగా పెట్టామంటే 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు ఉన్నటువంటి మొత్తం కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలన్నీ కూడా మన సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్లో ఉన్నటువంటి విధంగా ఒక వరుస క్రమంలో కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి అంశాలు మాత్రమే దీనిలో ఇవ్వడం జరిగింది. ఈ బుక్ని మన మిత్రులందరూ కూడా గాంధీయం యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు. అంతేకాకుండా ఒకవేళ డౌన్లోడ్ కాకపోతే 9949449941కి కాల్ చేయడం ద్వారా కూడా మన మిత్రులకి మన ఏకలవ్యాన్ని అత్యధికంగా ఇష్టపడుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా దాన్ని మీకు పంపించడం జరిగింది. మీరు ప్రింట్ ఆప్షన్ కూడా నేను ఇవ్వడం జరిగింది. అయితే ఈ బుక్లో అక్కడక్కడ చిన్న చిన్న కరెక్షన్స్ నేను గమనించడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్య కొన్ని అప్డేట్స్ కూడా రావడం జరిగింది. అందువల్ల చిన్నవి ఒక ఐదు పాయింట్లు మాత్రమే నేను చెప్తాను. అవి ఆ 5 పాయింట్లు మీరు మార్చుకోవాలి. అవి ఎక్కడెక్కడంటే పేజ్ నెంబర్ 13, పేజ్ నెంబర్ 13, మీకు ఒకసారి చెప్తానండి. పేజ్ నెంబర్ 13, అలాగే పేజ్ నెంబర్ 19, పేజ్ నెంబర్ 136, పేజ్ నెంబర్ 219, పేజ్ నెంబర్ 254. ఈ 5 పాయింట్లో ఈ 5 పేజీల్లో అక్కడక్కడ చిన్న చిన్న కరెక్షన్స్ని నేను గమనించడం జరిగింది. ఆ కరెక్షన్స్ మీరు చేసుకోండి. కేవలం 5 పాయింట్లు మాత్రమే. 5 పాయింట్ల దగ్గర మీరు కరెక్షన్ చేసుకోండి. 5 పాయింట్లు ఏంటో నేను చెప్తాను. అయితే దాన్ని చెప్పే ముందుగా మొత్తం ఆ ప్రతి అంశాన్ని కూడా మేము వివరించాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే క్లారిటీ వస్తుంది, మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఉంటుంది ఈ అంశం మీద. ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. ఆ ఇష్యూస్ మీద క్లారిటీ ఇవ్వడం కోసమని దీని మీద పూర్తిగా ఒక క్లాస్ చెప్పాలని భావిస్తున్నాను. దీనిలో మొట్టమొదట నేను చెప్పాలనుకుంటున్నటువంటి అప్డేట్ ఏంటంటే పేజ్ నెంబర్ 136 తీయండి. ఏకలవ్య 2025 సైన్స్ అండ్ టెక్నాలజీ ఇయర్ బుక్లోని పేజ్ నెంబర్ 136 మీరు చూసినట్లయితే అందులో దేశంలో కొత్తగా 10 అణు రియాక్టర్ల ఏర్పాటు అనేటటువంటి ఒక అంశం ఉంటుంది. దాని మీద క్వశ్చన్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అనేది కూడా నేను ఒక్కొక్క పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు క్లారిటీ రావడం కోసం నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవంతా కరెక్ట్గానే ఉంది. ఒకే ఒక పాయింట్ తర్వాత చిన్న పేజ్ ప్రింటింగ్ మిస్టేక్ అనేది చిన్న పడడం జరిగింది. దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తిగా క్లాస్ చెప్పాలని నేను భావిస్తున్నాను. అదేంటంటే దేశంలో కొత్తగా కేంద్ర ప్రభుత్వం 10 అణు రియాక్టర్లను పెట్టాలని భావిస్తోంది. అసలు అణు రియాక్టర్ అంటే ఏంటి, అండ్ అణు రియాక్టర్లో అణు విద్యుత్ని ఉపయోగించుకోవడంలో ఆ అణుశక్తి ఉత్పత్తిలో ఎన్ని రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది, అంతేకాకుండా ప్రస్తుతం ఎన్ని అణు రియాక్టర్లు ఉన్నాయి, కొత్తగా ఎన్ని అణు రియాక్టర్లు ఏర్పడుతున్నారు, ఆ ప్రస్తుతం ఉన్నటువంటి అణు రియాక్టర్లు అనేవి ఎక్కడెక్కడ ఉండడం జరిగింది, ఎంత అణు విద్యుత్ మనం ఉత్పత్తి చేస్తున్నాం, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఎనర్జీ అంటే అటమిక్ ఎనర్జీ అనేది మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం, అండ్ భవిష్యత్తులో ఏ ప్రాంతాల్లో ఈ 10 అణు రియాక్టర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది, ఇవన్నిటి మీద కూడా తప్పనిసరిగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే కేంద్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్లో కూడా ప్రకటించింది ఈ బొగ్గు గనులు కానీ ఇవన్నీ కూడా వితౌట్ ఎనీ ఆల్టర్నేటివ్ వీ కెనాట్ షట్ డౌన్ అని పెట్టింది. అంటే మన కేంద్ర ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు ఈరోజు తన బడ్జెట్ ప్రసంగంలో ఒక చిన్న విషయాన్ని చెప్పారు. అదేంటంటే వితౌట్ ఎనీ ఆల్టర్నేటివ్స్ వీ కెనాట్ షట్ డౌన్ ది ఓపెన్ కోల్ ఫీల్డ్స్ అని ఒక ప్రకటన చేశారు. అంటే బొగ్గు గనులు ఉన్నాయి కదండి, ఆ బొగ్గు గనులు అత్యంత కాలుష్యపరితం అవుతున్నప్పటికీ కూడా మేము ఎటువంటి ఆల్టర్నేటివ్ లేకుండా వీటిని పూర్తిగా ఆపలేము అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ 10 అణు రియాక్టర్లు కూడా కొత్తగా ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. అందువల్ల ఈ 10 అణు రియాక్టర్ల గురించి మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మిత్రులారా, ఈరోజు బడ్జెట్ వచ్చింది, నిన్న ఎకనామిక్ సర్వే వచ్చింది. వీటికి సంబంధించినటువంటి పూర్తి అంశాలు కూడా రేపు లేదా ఎల్లుండిలో మీకు కంప్లీట్గా డీటెయిల్స్ మీకు అందిస్తాను. వాటిని కూడా ఒకసారి చదవండి. సరే, ఇప్పుడు ఈ విషయం గురించి నేను ఒకసారి వివరిస్తాను. అదేంటంటే ఈ కొత్త 10 అణు రియాక్టర్ల గురించి ప్రశ్నలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది అని అంటే, దేశంలో కొత్తగా ఎన్ని అణు రియాక్టర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల భావించింది అని అంటే 10 అణు రియాక్టర్లను ఏర్పాటు చేయాలని భావిస్తుంది. అసలు అణు రియాక్టర్ అంటే ఏంటి అనే దాన్ని ఒక క్వశ్చన్ రూపంలో ఇచ్చాను. అదేంటంటే
అణుశక్తిని వినియోగించుకొని విద్యుత్ ఉత్పత్తి చేసే పరికరాన్ని ఏమంటారు? అణు రియాక్టర్ అంటారు. లేదా దీన్ని మరో రకంగా కూడా చెప్పచ్చు. అదేంటంటే కేంద్రక విచ్ఛిత్తి. అంటే సాధారణంగా మన కేంద్రక విచ్ఛిత్తి, న్యూక్లియర్ ఫిజన్ అండ్ న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే కేంద్రక సంలీనం. ఈ కేంద్రక విచ్ఛిత్తి మరియు కేంద్రక సంలీన ప్రక్రియలు ఉపయోగించుకుంటూ ఆ కారణంగా ఉత్పత్తి చేసినటువంటి ఉష్ణశక్తిని విద్యుత్ శక్తిగా ఉపయోగపడే విధంగా మార్చేటటువంటి పరికరాన్ని అటమిక్ రియాక్టర్ లేదా అణు రియాక్టర్ అంటారు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెప్పాము? అణుశక్తి ఉత్పత్తి రెండు రకాలుగా చేస్తారు. ఒకటి న్యూక్లియర్ ఫిజన్ అండ్ న్యూక్లియర్ ఫ్యూజన్. అణు విచ్ఛిత్తి, అణు సంలీనము అని రెండు రకాలుగా ఉంటాయన్నమాట. అణు విచ్ఛిత్తి అంటే అణువులు విఘటనం చేయడం ద్వారా ఉత్పత్తి అయినటువంటి శక్తిని వినియోగించుకొని వాటర్ బాయిల్ చేసి ఆ వాటర్ బాయిల్ అయినటువంటి ఆ స్టీమ్ ద్వారా మన టర్బైన్స్ని రన్ చేసి దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడమే అటమిక్ ఫిజన్ ద్వారా ఉత్పత్తి అయినటువంటి అణు రియాక్టర్లు. అలా కాకుండా న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా కూడా, అంటే రెండు అణువుల్ని కేంద్రకాలని సంలీనం చేయడం ద్వారా, కలపడం ద్వారా కూడా అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. ఆ ఉష్ణశక్తిని వినియోగించుకొని దాని నుంచి ఉత్పత్తి అయినటువంటి వేడితో స్టీమ్ను తయారు చేసి ఆ స్టీమ్ ద్వారా టర్బైన్లు తిప్పి ఆ టర్బైన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ టెక్నాలజీ అని పిలుస్తారనమాట. ఓకే, ఇది మనకి అణు రియాక్టర్ గురించి బేసిక్ పాయింట్. అండ్ ఇక్కడ మీకు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ అంశం గురించి నేను పూర్తి డీటెయిల్స్ ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కి ఇవ్వాలని భావిస్తున్నాను. ఎందుకంటే ఇది సెపరేట్గా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అండ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సైన్స్ కాలేజీలో అత్యంత ప్రధానమైనటువంటి అంశాలు కాబట్టి దీని మీద కంప్లీట్ క్లారిటీ ఇవ్వాలని నేను భావిస్తున్నాను. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా అటమిక్ ఎనర్జీని వినియోగించుకోవడాన్ని నియంత్రించేటటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ ఉంది. అంటే శాంతియుతంగా అటమిక్ ఎనర్జీని వినియోగించుకోవడం కోసం ఉన్నటువంటి సంస్థ పేరే ఇంటర్నేషనల్ అటమిక్ ఎనర్జీ ఏజెన్సీ లేదా IAEA. ఈ IAEA వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ అణు విద్యుత్ని శాంతియుతంగా వినియోగించుకోవడం కోసం వాళ్ళు ప్రపంచ దేశాలకి సహకారం అందిస్తూ ఉంటారన్నమాట IAEA. ఓకే, ఇది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ గురించి. నెక్స్ట్ దీని గురించి ఆల్రెడీ మీరు స్టాక్ క్వశ్చన్లో చదివే ఉంటారు అనుకోండి. నెక్స్ట్ దీని నుంచి మరికొన్ని అంశాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందంటే భారతదేశంలో ప్రస్తుత ఉత్పత్తి అవుతున్నటువంటి మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో అణు విద్యుత్ ఎంత శాతంగా ఉంది అంటే 3%గా ఉంది. అంతేకాకుండా ఈ అణు విద్యుత్ని మన భారతదేశంలో పెంపొందించడం కోసం, అభివృద్ధి పరచడం కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ అటమిక్ ఎనర్జీ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అటమిక్ ఎనర్జీ వాళ్ళు ఏం చేశారంటే పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థను ప్రారంభించారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఏం చేస్తుంటుందంటే అటమిక్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం కోసం, అంటే ఉత్పత్తి చేయడం లక్ష్యంతో పనిచేస్తూ ఉంటుంది. ఆ సంస్థ పేరేంటి అనే ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. దాని పేరే భావిని. భావిని అంటే అర్థం ఏంటంటే ది భారతీయ నభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్. ది భారతీయ నభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ఏం పనిచేస్తూ ఉంటుందండి? అణు విద్యుత్, మన దేశంలో అటమిక్ ఎనర్జీ, అణు విద్యుత్ ఉత్పత్తిని పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటు చేయబడినటువంటి ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయబడినటువంటి ప్రభుత్వ రంగ సంస్థని భావిని అంటారు. ఆ భావిని యొక్క ప్రధాన కార్యాలయం అనేది మన తమిళనాడులోని చెన్నైలో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకోటి అంటే మిత్రులారా మాకు విషయం చెప్తాను. అదేంటంటే ప్రతిరోజు కూడా ఏ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ Group 1, Group 2, Group 3, Group 4 లేకపోతే సచివాలయం ఎగ్జామ్స్, లేదా డిఎస్సి ఎగ్జామ్స్, RRB, SI, కానిస్టేబుల్, మీ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా క్రూషియల్. వీటన్నింటినీ ఫ్రీగానే ఇవ్వాలనే ఉద్దేశంతో మనం గాంధీవం అనే యాప్ను ప్రారంభించడం జరిగింది. ఈ గాంధీవం యాప్ని మీరు ఫ్రీగా ప్లేస్టోర్ నుంచి GANDEVAM అనే గాంధీవం అనే పేరుని మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ యాప్ చూడండి, అక్కడ పేరుంది గాంధీవం అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు సొంతంగా ప్రిపేర్ అవ్వచ్చు. లేదంటే దానిలో ఫ్రీగా కరెంట్ అఫైర్స్ 1 year కూడా కరెంట్ అఫైర్స్ మీరు ఫ్రీగా చదువుకోవచ్చు. దాన్ని మీరు చదువుకోండి. లేదనుకోండి మీ మిత్రులు కూడా దాని గురించి తెలియజేయండి. లేదనుకుంటే మీ ఈ డిస్క్రిప్షన్లో లింక్, దానికి సంబంధించినటువంటి గాంధీవం సంబంధించిన లింక్ను కూడా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మరొక ప్రధాన అంశం చెప్తాను చూడండి. అదేంటంటే FBR, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అనేది ఏంటంటే దీనికి ఒక ప్రత్యేకమైన ఇంధనం ఉపయోగిస్తారండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దానిలో ఉపయోగించే ఇంధనం పేరు అనమాట. ఆ ఇంధనం పేరు ఏం పేరంటే యురేనియం ప్లూటోనియం మిశ్రమ ఆక్సైడ్.
మిక్సర్ ఆఫ్ యురేనియం ప్లూటోనియం ఆక్సైడ్ అనమాట. అంటే యురేనియం ప్లూటోనియం మిశ్రమ ఆక్సైడ్ అనే దాన్ని ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్స్ అనే వాటిలో ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. ఈ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్స్లో ఉన్నటువంటి ఈ MOX ఇంధనం అనేది వినియోగం తర్వాత ఆ రియాక్టర్ అనేది బ్రేడర్గా మారుతుంది. దాన్ని ఏమని పిలుస్తారంటే బ్రేడర్ అని పిలుస్తారనమాట. ఈ బ్రేడర్లో వినియోగించేటటువంటి థోరియం 232 అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, పరివర్తన చెందుతుంది. ఆ తర్వాత దాని యొక్క ఫిసైల్ మెటీరియల్ అనేది కూడా దాన్ని మార్చడం జరుగుతుంది అనమాట. ఆ ఫిసైల్ మెటీరియల్ పేరు ఏం పేరంటే యురేనియం 233. ఇక్కడ ఒక విషయం మీకు చెప్తానండి. సాధారణంగా ఈ రేడియోధార్మికత కలిగినటువంటి పదార్థాలు చాలా తక్కువ పదార్థాలు మాత్రం ఉంటాయి. ఆ అణువులు ఏంటంటే యురేనియం, ప్లూటోనియం ఇలాంటి రకాలన్నమాట. అంటే యురేనియం, ప్లూటోనియం, థోరియం ఇలాంటివన్నీ కూడా ఉంటుంటాయి. వీటిల్లో కూడా మిక్స్డ్ మెటీరియల్స్ని, మిక్స్డ్ ఫ్యూయల్స్ని వీటిలో ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. మొట్టమొదటి ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్లో యురేనియం ప్లూటోనియం మిశ్రమ ఆక్సైడ్ ఉపయోగిస్తారు. అది వినియోగించిన తర్వాత అది బ్రేడర్గా మారుతుంది. బ్రేడర్లో వినియోగించినటువంటి ఇంధనం థోరియం 232. థోరియం 232 వినియోగిస్తున్నటువంటి బ్రేడర్ తర్వాత ట్రాన్స్ఫార్మ్ అయిపోయి యురేనియం కింద, అంటే దానిలో కూడా ప్యూరిఫైడ్ యురేనియం అనమాట. ఆ ప్యూరిఫైడ్ యురేనియం పేరు ఏం పేరంటే యురేనియం 233. ఆ యురేనియం 233 అనేటటువంటి ఇంధనాన్ని వినియోగించడం జరుగుతుంది అనమాట. ఇది ఈ విధంగా దానిలో వినియోగించేటువంటి ఇంధనం గురించి వచ్చేటువంటి ప్రశ్న. భారతదేశంలో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయి కదండి, అంటే అటమిక్ ఎనర్జీని ఉత్పత్తి చేసేటటువంటి న్యూక్లియర్ ప్లాంట్స్. ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ని డిజైన్ చేయడం, వాటిని నిర్మించడం, అనుచిత ఉత్పత్తి చేయడం అనేటటువంటి వాటిని పర్యవేక్షించేటటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేయబడినటువంటి ఒక అత్యున్నత సంస్థ ఉంది. ఆ అత్యున్నత సంస్థ పేరే NPCIL. NPCIL అంటే అర్థం ఏంటంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. NPCIL అంటే అర్థం ఏంటంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం అనేది ముంబైలో ఉంది. దీన్ని 1987 సెప్టెంబర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ NPCIL యొక్క ప్రస్తుత CMD ఎవరు అంటే BC పాఠక్ గారు ప్రస్తుతం దానికి CMD కింద ఉన్నారు. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలండి. దానికి CMDగా ఉన్న ఆయన ఎవరంటే BC పాఠక్ గారు NPCILకి ప్రస్తుతం డైరెక్టర్ కింద ఉన్నారనమాట. అయితే ప్రస్తుతం 2024 డిసెంబర్ నాటికి ఈ NPCIL ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి అండ్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నటువంటి మొత్తం న్యూక్లియర్ రియాక్టర్ల సంఖ్య ఎంత అంటే 24 న్యూక్లియర్ రియాక్టర్స్ ప్రస్తుతం మనకి వర్కింగ్లో ఉన్నాయన్నమాట. 24 ఈ 24 న్యూక్లియర్ రియాక్టర్స్ కూడా మొత్తం 7 ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయన్నమాట. అయితే 7 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ అన్నీ కూడా ఇక్కడ భారతదేశంలో NPCIL ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి మొత్తం ఇక్కడ 22 ఇచ్చాం కదండి, 22 కాదండి, ఇది 24 అనమాట. ఓకే, ఇక్కడ కరెక్షన్ చేసుకోండి. 24 ఈ 24 న్యూక్లియర్ రియాక్టర్ నుంచి ఉత్పత్తి చేయబడుతున్నటువంటి మొత్తం అణువిద్యుత్ ఉత్పత్తి ఎంత ఉంది అంటే 2024 డిసెంబర్ నాటికి, అంటే రీసెంట్ డేటా, 2024 డిసెంబర్ నాటికి 8180 మెగావాట్ల అణు విద్యుత్ అనేది భారతదేశం ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నమాట. అంటే ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంతగా ఉంది అంటే 8180 మెగావాట్లు. 8180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది, అణు విద్యుత్ ఉత్పత్తి అనేది 2024 డిసెంబర్ ఎండింగ్ నాటికి మన భారతదేశం కలిగి ఉంది. అయితే ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను 7 ప్రాంతాల్లో న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయని ప్రెజెంట్. ఈ NPCIL ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి 7 ప్రాంతాల్లో ఉన్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్స్ ఏంటి అనేది కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అవి ఏంటంటే ఇక్కడ చూడండి, ఒక టేబులర్ ఫామ్లో మీకు ఇచ్చాను. ఆ టేబుల్ ఏమి ఇచ్చానంటే ఆ న్యూక్లియర్ రియాక్టర్ ఉన్నటువంటి ప్రదేశం పేరేంటి, అది ఏ రాష్ట్రంలో ఉంది, ఆ న్యూక్లియర్ రియాక్టర్లో ఉన్నటువంటి పేర్లు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో ఏముంది, తారాపూర్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్ ఉంది. ఈ తారాపూర్లో 4 రియాక్టర్స్ ఉన్నాయండి. ఆ TAPS 1, 2, 3, 4 అనే 4 న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి తారాపూర్లో ఉన్నాయి. అలాగే రాజస్థాన్లోని రావత్ బటాలో RAPS అంటే రాజస్థాన్ అటమిక్ పవర్ స్టేషన్, దీనిలో 2, 3, 4, 5, 6 అంటే RAPS 2, 3, 4, 5, 6 ఇవన్నీ కూడా ప్రస్తుతం అటమిక్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్నాయి. అలాగే తమిళనాడులో కల్పాకం ఉంది. కల్పాకం యొక్క అణు రియాక్టర్ల పేరు ఏం పిలుస్తారంటే MAPS 1, 2 అని పిలుస్తారు. అలాగే ఉత్తరప్రదేశ్లో నరోరా అటమిక్ పవర్ స్టేషన్ ఉంది, అది NAPS 1, 2 అని పిలుస్తారు. అలాగే గుజరాత్లో కాక్రాపారా అణు ప్రాజెక్ట్ ఉంది, అది KAPS 1, 2, 3 అని పిలుస్తారు. అలాగే కర్ణాటకలో కైగా పవర్ ప్రాజెక్ట్ ఉంది, అటమిక్ పవర్ ప్రాజెక్టు, దాన్ని KGS 1, 2, 3, 4 అని పిలుస్తారు. అలాగే తమిళనాడులోని
కుడంకులంలో పవర్ ప్రాజెక్ట్ ఉన్నాయి. వాటిని ఏమని పిలుస్తారంటే కేకేఎన్పిపి 1 and 2 అని పిలుస్తారు అనమాట. ఈ విధంగా 7 ప్రాంతాల్లో కూడా అణు రియాక్టర్లు అనేవి ప్రస్తుతం నిర్మించబడి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మిత్రులారా, ఎవరికైనా గాంధీ యాప్ కావాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇవి ఆల్రెడీ మనం చెప్పినటువంటివి ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నవి. అయితే ఇప్పుడు ప్రకటన ప్రకారం అత్యంత రీసెంట్ డేటా ఏంటి అంటే, ఇప్పుడు ప్రెజెంట్ ప్రకటన ప్రకారం భారతదేశంలో కొత్తగా 10 అణు రియాక్టర్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి 10 అణు రియాక్టర్లు ఏంటేంటి అనేది ఒక్కొక్కటి మీకు చెప్తాను. అవి ఏంటంటే, మొట్టమొదటి మహారాష్ట్రలో కొత్తగా జైతాపూర్ అణు విద్యుత్ ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. జైతాపూర్ నూతనంగా ఏర్పాటు చేసే దానిలో మహారాష్ట్రలో జైతాపూర్ అనేటటువంటి ప్రాంతంలో అణు విద్యుత్ ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అలాగే హర్యానాలో గోరఖ్పూర్, నిజానికి ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ ఉంటుంది, అలాగే హర్యానాలో కూడా, అంటే దాని బార్డర్లో హర్యానాలో ఈ భాగం గోరఖ్పూర్ అనేది హర్యానాలో భాగంగా ఉందన్నమాట. హర్యానాలో ఈ గోరఖ్పూర్ అణు రియాక్టర్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే గుజరాత్లో మితివిర్ది అనే ప్రాంతంలో అణు రియాక్టర్ ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో, ఇది మనకి ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్లో కొవ్వాడ ప్రాంతంలో, శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడ ప్రాంతంలో కొత్తగా అణు రియాక్టర్ అనేది ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అలాగే మధ్యప్రదేశ్లో చుక్కా అణు విద్యుత్ ప్రాజెక్టు, అలాగే మధ్యప్రదేశ్లో భీంపూర్ అండ్ శివపురి ఈ ప్రాంతాల్లో అణు ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని, మొత్తం 10 అణు రియాక్టర్లని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అనమాట. ఈ 10 అణు రియాక్టర్లు కూడా తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోండి, ఎందుకంటే కొత్తగా ఏర్పాటు చేస్తున్నావు కాబట్టి తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఓకే, అది దానికి సంబంధించిన అంశం. నెక్స్ట్ మరొక కరెక్షన్ ఏంటి అంటే, 219 పేజ్ ఒకసారి చూడండి. 219 పేజ్ ఒకసారి ఓపెన్ చేస్తే దానిలో వార్తల్లో నిలిచినటువంటి కవాల్ టైగర్ ప్రాజెక్ట్ అని ఉంది. కవాల్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్. ఈ కవాల్ రిజర్వ్ టైగర్ ప్రాజెక్ట్ ఎక్కడుంది అని అంటే, మన తెలంగాణలో ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి కవాల్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ అనేది ఈ మధ్య వార్తల్లో నిలవడం జరిగింది. ఎందుకు నిలిచింది అంటే, కవాల్ టైగర్ ప్రాజెక్టులో టేక్ స్మగ్లింగ్ అరికట్టడం వల్ల నిర్లక్ష్యం వహించినందుకు 6 అటవీ సిబ్బందిని సస్పెండ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇది వార్తలోకి రావడం జరిగింది. అందువలన ఇది వార్తలో వస్తుంది కాబట్టి ప్రశ్న వచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే తెలంగాణలోని కవాల్ టైగర్ రిజర్వ్ అనేది మంచిర్యాల జిల్లాలో ప్రస్తుతం ఉంది. అంటే కొత్త జిల్లాలో మంచిర్యాల, పాత జిల్లాల్లో పాతదైనటువంటి ఆదిలాబాద్ జిల్లాలో అది ఉందన్నమాట. ఈ కవాల్ టైగర్ రిజర్వ్ అనేది గోదావరి నది అండ్ కడిం నది, ఈ గోదావరి నది, కడిం నది 2 నదుల యొక్క పరివాహక ప్రాంతంలో ఈ కవాల్ టైగర్ రిజర్వ్ ఉంది. ఇప్పుడు మనం టేకు వృక్షాలు అరికట్టడంలో, అంటే స్మగ్లింగ్ అరికట్టడంలో నిర్లక్ష్యం వహించినటువంటి 6 అటవీ అధికారులని సస్పెండ్ చేశారు కాబట్టి అసలు టేకు మొక్క యొక్క శాస్త్రనామం కూడా మనం గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ఇవ్వడం జరిగింది. టేకు శాస్త్రనామం ఏంటంటే టెక్టోనా గ్రాండిస్. ఓకే, ఇది దీనికి సంబంధించి. అలాగే మరో టైగర్ రిజర్వ్ కూడా ఈ మధ్య వార్తలోకి రావడం జరిగింది. ఆ టైగర్ రిజర్వ్ పేరు ఏం పేరంటే బోర్ టైగర్ రిజర్వ్. ఈ ఇటీవల వార్తలో వచ్చినటువంటి ఈ బోర్ టైగర్ రిజర్వ్ అనేది మహారాష్ట్రలో ఉందన్నమాట. ఎందుకంటే అది ఈ భారతదేశంలో వచ్చినటువంటి ఈ బోర్ టైగర్ రిజర్వ్ గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశ్న ఒకటి వచ్చే అవకాశం ఉంది. అదేంటంటే, భారతదేశంలోని ఏ టైగర్ రిజర్వ్లో వైల్డ్ లైఫ్ సఫారీని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదిస్తూ కేంద్రం ఈ మధ్య ₹1 కోటి కేటాయించడం జరిగింది అంటే అదే బోర్ టైగర్ రిజర్వ్. అంటే కొత్తగా వైల్డ్ లైఫ్ సఫారీని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది అనమాట. అందువల్ల ఇది వార్తలో నిలిచడం జరిగింది. అయితే భారతదేశంలో దీని మీద ఈ బోర్ టైగర్ రిజర్వ్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అదేంటంటే, భారతదేశంలో అతి చిన్న పులుల అభయారణ్యం ఏది? అతి చిన్నదైనటువంటి పులుల అభయారణ్యం ఏది అంటే బోర్ టైగర్ రిజర్వ్. ఈ బోర్ టైగర్ రిజర్వ్లోని బోర్ డ్యామ్ అనే ఒక డ్యామ్ ఉందండి. అందువల్ల దానికి పేరు రావడం జరిగిందనమాట. అలాగే ఈ బోర్ టైగర్ రిజర్వ్ ఉన్నటువంటి ప్రాంతం ఏంటి అంటే, మహారాష్ట్రలోని వార్దా జిల్లాలో ఈ బోర్ టైగర్ రిజర్వ్ అనేది ఉండడం జరిగిందనమాట. అయితే ఈ ప్రాంతంలో అంటే పొడి ఆకురాల్చేటువంటి అటవీ వృక్ష సంపద ఉంది. అండ్ బోర్ డ్యామ్ అనేది దాని డ్రైనేజీలో ఉంది. ఇవన్నీ కూడా జనరల్ పాయింట్స్ని ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం టైగర్ రిజర్వ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి టైగర్, ఈ పులి యొక్క శాస్త్రనామం ఏంటి అది కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అంశంలో ఇవి కూడా తప్పనిసరిగా తెలుసుకోవడం మంచిది. అదేంటంటే ప్యాంథెరా టైగ్రిస్. ఈ ప్యాంథెరా టైగ్రిస్ అనేది పులి యొక్క శాస్త్రనామం. ఈ ప్యాంథెరా టైగ్రిస్ లేదా పులిని సంరక్షించడం కోసం భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ని ప్రారంభించడం జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా, అంటే భారతదేశంలో పులుల రక్షణ కోసమని ప్రాజెక్ట్ టైగర్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 1973లో
దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ టైగర్కి మొట్టమొదటి డైరెక్టర్ కింద కైలాష్ శంకలా గారు వ్యవహరించారు. అయితే ఇక్కడ మీకు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మన ప్రాజెక్ట్ టైగర్ నుంచి ఎప్పుడైతే మాట్లాడుతున్నామో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చేయడం కోసమని ప్రత్యేకంగా ఒక చట్టాన్ని చేయడం జరిగింది పార్లమెంట్. ఆ పార్లమెంట్ చేసినటువంటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇప్పుడు చేశారంటే 1972లో చేయడం జరిగింది. అలాగే వైల్డ్ లైఫ్ అంటే అటవీ ప్రాంతం. ఈ అటవీ ప్రాంతాన్ని సంరక్షించడానికి కూడా ప్రత్యేకమైన చట్టం చేయడం, దాన్ని అటవీ పరిరక్షణ చట్టము లేదా ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అంటారు. ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ని 1980లో చేశారు. 1980 అక్టోబర్ 25న పార్లమెంటు ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ లేదా అటవీ పరిరక్షణ చట్టం అనే దాన్ని చేయడం జరిగింది. అయితే అటవీ పరిరక్షణతో పాటు ఎన్విరాన్మెంటల్ పరిరక్షణ కూడా ఉండాలి. అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. ఆ ఎన్విరాన్మెంట్ అంటే అటవీలోనే మాత్రమే కాకుండా బయట కూడా పర్యావరణం పరిరక్షించబడాలి అనే ఉద్దేశంతో పర్యావరణ పరిరక్షణ చట్టము లేదా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే దాన్ని 1986లో భారత ప్రభుత్వం అనేది తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, ఇది ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్. అయితే ఇక్కడ మరో ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే, డిసెంబర్ 2024 అంటే రీసెంట్ ప్రకారం 2024 డిసెంబర్ నాటికి భారతదేశంలో మొత్తం టైగర్ రిజర్వ్ల సంఖ్య ఎంత ఉంది అనేది మనం గుర్తుంచుకోవాలి, తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అదే 57 టైగర్ రిజర్వ్లు అనేవి మన భారతదేశంలో ఉన్నాయి. అయితే 57వ టైగర్ రిజర్వ్ ఏది భారతదేశంలో నూతనంగా ఏర్పాటు చేయబడింది? భారతదేశంలో నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి 57వ టైగర్ రిజర్వ్ ఇదే మీరు మార్చుకోవాల్సింది బుక్లో. ఈ 57వ టైగర్ రిజర్వ్ ఏది అని అంటే రాతాపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అది మధ్యప్రదేశ్లో ఉంది. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎందువల్లంటే టైగర్ రిజర్వ్ వచ్చిందంటే ప్రతి ఎగ్జామ్లో కూడా ఆ టైగర్ రిజర్వ్లో కొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి టైగర్ రిజర్వ్ గురించి క్వశ్చన్ అడుగుతాడు. అందువలన ఈ టైగర్ రిజర్వ్లో కొత్తగా ఏర్పాటు చేయబడిన టైగర్ రిజర్వ్ ఏది అంటే 57వ టైగర్ రిజర్వ్. ఆ 57వ టైగర్ రిజర్వ్ ఏది అంటే రాతాపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అది మధ్యప్రదేశ్లో ఉంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన పాయింట్. అయితే ఇక్కడ టైగర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని టైగర్ స్టేట్ అని పిలుస్తారు. టైగర్ స్టేట్. ఆ టైగర్ స్టేట్ అని దేని పిలుస్తారంటే మధ్యప్రదేశ్ని టైగర్ స్టేట్ అని పిలుస్తారు. ఎందువల్ల పిలుస్తారు? భారతదేశంలో అత్యధికంగా పుల్లు జనాభా అనేది ఈ టైగర్ స్టేట్ అనేటువంటి మధ్యప్రదేశ్లోనే ఉందన్నమాట. అందువలన ఈ రాష్ట్రాన్ని మధ్యప్రదేశ్ని టైగర్ స్టేట్ అని పిలుస్తారు. భారతదేశంలో ఉన్న మొత్తం 57 టైగర్ రిజర్వ్లో కూడా అత్యధిక పులులు ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఏది అంటే ఈ కార్బైట్ టైగర్ రిజర్వ్ అనమాట. ఈ కార్బైట్ టైగర్ రిజర్వ్ అనేది సాధారణంగా అన్నిటికన్నా పెద్దదైనటువంటి టైగర్ రిజర్వ్, అత్యధికంగా ఉన్నాయన్నమాట. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలోని ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ గురించి కూడా మాట్లాడుతున్నాం. తెలంగాణలో అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఒకటి, కావల్ టైగర్ రిజర్వ్ ఒకటి, ఈ రెండు కూడా మన తెలంగాణలో ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో అయితే నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. నిజానికి ఏంటంటే ఇవి రెండు రాష్ట్రాల్లో కూడా కొద్దిగా పంచబడ్డాయి, కానీ నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా విస్తరించబడి ఉందన్నమాట. అందువల్ల ఇది తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోండి. అలాగే భారతదేశంలో అత్యధిక పులుల జనాభా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. అందువల్ల దీన్ని ఏమని పిలుస్తారంటే టైగర్ స్టేట్ అని పిలుస్తూ ఉంటారు. మిత్రులారా, ఎవరికైనా సరే ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ లేకపోతే డిప్యూటీ డిఓస్ ఇలా ఎగ్జామ్స్ ఏవి ప్రిపేర్ అవుతున్నా సరే డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ డైలీ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అంశాలన్నీ కూడా ఉచితంగా పొందాలనుకుంటే, ఫ్రీగా మీరు తీసుకోవాలనుకుంటే గాంధీవో అనే యాప్ని మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీకు అన్ని అందుబాటులో ఉంటాయి. నేను ఆల్రెడీ అప్డేట్ చేస్తున్నాను, ఈరోజు కూడా ఆల్రెడీ అప్డేట్ చేశాను. అదంతా కూడా అన్ని ఎగ్జామ్స్ సంబంధించిన కంప్లీట్ డేటాని అతి త్వరలో మీ ముందుకు నేను పెడతాను. ఫ్రీగానే పెట్టడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను. కేవలం నామినల్ ఫీజు మాత్రమే, అంటే యాప్ మెయింటెనెన్స్ ఫీజు తప్ప 80% ఎక్కువ ఫీజు అనేది నేను పెట్టను. తక్కువ కాస్ట్తో ఎక్కువ మంది పేద పిల్లలకి ఉపయోగపడే ఉద్దేశంతో ఈ గాంధీ యాప్ని పెట్టాను కాబట్టి మీకు సాధ్యమైనంత ఉపయోగించుకోండి. ఎవరైనా సరే మీ మిత్రులకు కూడా తప్పనిసరిగా షేర్ చేయండి. దీన్ని ఈ విషయాన్ని గాంధీ యాప్ గురించి మీకు తెలియజేయండి. లేదా ఈ గాంధీ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ టైగర్ రిజర్వ్ గురించి మరొక ప్రధాన అంశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎన్ని టైగర్ రేంజెస్ అంటే అడవుల్లో స్వేచ్ఛగా పులులు తిరిగే ప్రాంతాన్ని టైగర్ రేంజ్ అని పిలుస్తారు. అటువంటి టైగర్ రేంజ్లు ఎన్ని దేశాల్లో ఉన్నాయంటే కేవలం 13 దేశాల్లో మాత్రమే అలాంటి టైగర్ రేంజ్లు ఉన్నాయి. అందులోనూ మన భారతదేశంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఆ ప్రపంచంలో ఉన్నటువంటి పులుల్లో మ్యాక్సిమం పులులు మన భారతదేశంలో మాత్రమే ఉన్నాయన్నమాట. ఈ మధ్యకాలంలోనే ఈ పులులను సంరక్షించాలి అనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేటటువంటిది ఒక
ఒక సమావేశం జరిగింది. అది ఎక్కడ జరిగిందంటే మైసూర్లో జరిగిందనమాట. మైసూర్లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అనేటటువంటి జరిగింది. దీనిలో మొత్తం 7 పులుల జాతుల్ని సంరక్షించాలని ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్లో నిర్ణయించుకోవడం జరిగింది. ఆ పులు జాతులకి వేరు వేరు పేర్లు ఉంటాయి. అవి ఏంటంటే టైగర్స్, లయన్స్, లెపర్డ్స్, స్నో లెపర్డ్స్, పుమాస్, జాగ్వార్స్, చీతాస్. ఈ 7 కూడా మీరు తప్పనిసరి గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వట్లేదు. క్రింది వాటిలో సరైనది ఏది, క్రింది వాటిలో సరికానిది ఏది అని చెప్పి ఇలా ఇస్తున్నాడు అనమాట. ఎలా ఇస్తాడంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లో సంరక్షించబడాలని భావిస్తున్నటువంటి పులుల జాతుల్లో కానిది ఏది అంటాడు. అంటే ఒక స్టేట్మెంట్, మిగిలిన స్టేట్మెంట్ వేరు వేరు ఇస్తుంటాడు. అందువలన తప్పనిసరిగా ప్రతి ఇష్యూని కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందులా కాకుండా డైరెక్ట్ క్వశ్చన్ రావట్లేదు కాబట్టి మనం గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఈ కన్జర్వేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే బయోస్పియర్ కన్జర్వేషన్. ఈ బయోస్పియర్ అంటే సాధారణంగా వైల్డ్ లైఫ్ శాంచురీస్ కానీ, వైల్డ్ లైఫ్ సంరక్షించడం కానీ, లేదా పులులు సంరక్షించడం కానీ, ఇవన్నీ కూడా మనకు బయోస్పియర్ సంరక్షణలోకి వస్తుంది. ఈ బయోస్పియర్ అంటే ఈ జీవ సంరక్షణలో 4 రకాలు ఉంటాయండి. అవేంటంటే బయోస్పియర్స్ అంటారు కొన్నింటిని, ఇంకో కొన్నింటిని వైల్డ్ లైఫ్ శాంచురీస్ అంటారు, ఇంకో కొన్ని వాటిని నేషనల్ పార్క్స్ అంటారు, ఇంకో వాటిని కమ్యూనిటీ రిజర్వ్స్ అంటారు. ఈ 4 వాటి ద్వారా జీవ సంరక్షణ అనేది చేస్తూ ఉంటారు అన్నమాట. బయోస్పియర్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, నేషనల్ పార్క్స్, కమ్యూనిటీ రిజర్వ్స్, వీటన్నిటి ద్వారా జీవ సంరక్షణ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ జీవ సంరక్షణ అనేది సాధారణంగా 2 పద్ధతుల్లో జరుగుతుంది. ఆ 2 పద్ధతులు ఏమని పిలుస్తారంటే ఎక్సిటివ్ కన్జర్వేషన్ అండ్ ఇన్సిటివ్ కన్జర్వేషన్ అని 2 రకాలు ఉంటాయి. ఎక్సిటివ్ కన్జర్వేషన్ అండ్ ఇన్సిటివ్ కన్జర్వేషన్. ఇక్కడ నేను ఇంగ్లీష్ పదం ఎందుకు ఇచ్చానంటే మనం తెలుగు పదం అక్కడ పెడితే మీకు కన్ఫ్యూజన్ వస్తుందనే ఉద్దేశంతో ఈ పదం ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ వర్డ్ డైరెక్ట్గా ఇచ్చాను. ఎక్సిటివ్ కన్జర్వేషన్ అండ్ ఇన్సిటివ్ కన్జర్వేషన్ అని ఇచ్చాను. ఎక్సిటివ్ కన్జర్వేషన్ అంటే అదేంటంటే ఆ జీవులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సహజ సిద్ధమైనటువంటి పరిస్థితుల్లోనే, అంటే న్యాచురల్ ఎన్విరాన్మెంట్లోనే ఆ ఎన్విరాన్మెంట్ నుంచి వెలుపల వాటి పెంపకం చేయడం లేదా వాటి సంరక్షణకి అవసరమైన ఉత్పత్తుల్ని సంరక్షణ చేయడాన్ని ఎక్సిటివ్ కన్జర్వేషన్ అంటారు. ఎక్స్ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రదేశం కాకుండా వేరే ప్రదేశానికి వాటిని తరలించి సురక్షితమైనటువంటి ప్రాంతంలో వాటిని సంరక్షణ చేయడాన్ని ఎక్సిటివ్ కన్జర్వేషన్ అంటారు. ఇన్సిటివ్ కన్జర్వేషన్ అంటే అవి ఎక్కడైతే ఉన్నాయో వాటిలోనే అదే ప్రాంతంలో సహజ వాతావరణ పరిస్థితుల్లోనే సంరక్షణ చేయడాన్ని ఇన్సిటివ్ కన్జర్వేషన్ అంటారు అన్నమాట. ఓకే, ఇది సంరక్షణ పద్ధతుల గురించి ప్రశ్నిస్తే వీటి మీద ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగే టైగర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం ప్రతి సంవత్సరం కూడా ఒక గ్లోబల్ టైగర్ డేని జరుపుకుంటూ ఉంటాం. దాని గురించి కూడా కొన్ని అంశాలు మీకు చెప్తాను. సాధారణంగా గ్లోబల్ టైగర్ డే అనేది జూలై 29న గ్లోబల్ టైగర్ డేని మనం నిర్వహిస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం కూడా గ్లోబల్ టైగర్ డేని నిర్వహిస్తూ ఉంటాం. ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారంటే సెయింట్ పీటర్స్బర్గ్లో ఒక అగ్రిమెంట్ కుదిరింది ప్రపంచవ్యాప్తంగా. ఈ సెయింట్ పీటర్స్బర్గ్ తీర్మానం 2010 ఆధారంగా ప్రతి సంవత్సరం కూడా జూలై 29వ తేదీన అది సమావేశమైనటువంటి జూలై 29వ తేదీన గ్లోబల్ టైగర్ డేగా జరుపుకోవాలని ఆ తీర్మానంలో సభ్యులందరూ కూడా ఆమోదించడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం జూలై 29వ తేదీన టైగర్ రిజర్వ్గా టైగర్ డేగా ప్రకటిస్తూ ఉంటారు. గ్లోబల్ టైగర్ డేగా ప్రకటిస్తూ ఉంటారు అనమాట. ఇది దీనికి సంబంధించిన అంశం. మరొక విషయం ఏంటంటే ప్రపంచంలో పులులు అని అంటే భారతదేశమే. ఎందువల్లంటే ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం టైగర్స్లో కేవలం భారతదేశంలోనే 70% టైగర్స్ అనేవి మన భారతదేశంలో మాత్రం ఉన్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా విలుప్తం అయిపోతున్నాయి. కానీ మన భారతదేశం ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ చేయడం ద్వారా మళ్ళీ వాటి యొక్క సంఖ్యని పెంపొందించడం జరిగిందనమాట. ఇప్పుడు మనకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ నేను చెప్పాను కదండి, 2010 సెయింట్ పీటర్స్బర్గ్ సమావేశం జరిగిందని చెప్పాను కదండి. ఈ సెయింట్ పీటర్స్బర్గ్ సమావేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి పులుల యొక్క జనాభాని రెట్టింపు చేయాలని భావిస్తున్నారు. అది ఎప్పటికంటే 2024 కల్లా రెట్టింపు చేయాలని భావించారు. కానీ ప్రస్తుతం ఇంకా అది పూర్తి కాలేదు. అయితే ఇంకోటి ఉందండి, అదేంటంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అని ఒక సంస్థ ఉంది. ఆ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ యొక్క అంచనాల ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో మొత్తం అన్ని వన్య ప్రాంతాల్లో అంటే వైల్డ్ ఏరియాస్లో 3900 పుళ్ళు ఉన్నాయండి ప్రపంచవ్యాప్తంగా. 3000 పుళ్ళు ఉన్నాయి. ఇందులో 3000 పుళ్ళు భారతదేశంలోనే ఉన్నాయన్నమాట. 3900 పుళ్ళు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇందులో 3000 పుళ్ళు భారతదేశం మాత్రమే ఉన్నాయి. ఎందువల్ల ఉన్నాయంటే మన భారతదేశం ప్రాజెక్ట్ టైగర్ని అంత చక్కగా అమలు చేయడం జరిగింది. అందువల్ల దాని మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే భారతదేశం యొక్క నేషనల్ యానిమల్ అంటే జాతీయ మృగం పులి అనమాట. ఇంతకుముందు సింహం ఉండేది, దాన్ని మార్చి ఈ ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా
నేషనల్ యానిమల్ కింద పులిని మార్చడం జరిగింది అనమాట. మనం ఆల్రెడీ ఈ పాయింట్ మనం చెప్పుకున్నాం. టైగర్ స్టేట్ అంటే ఇది అంటే మధ్యప్రదేశ్ అనే విషయం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ మరొక ప్రధాన విషయం చెప్తాను మీకు. ఆల్రెడీ నేను చెప్పాను కదండి, మొత్తం 4 రకాలు ఉంటాయని చెప్పాను. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉంటాయి, నేషనల్ పార్క్స్ ఉంటాయి, కన్సర్వేషన్ రిజర్వ్స్ ఉంటాయి, కమ్యూనిటీ రిజర్వ్స్ ఉంటాయని చెప్పాను కదండి. అవి ఎంతెంత ఉన్నాయి మన భారతదేశంలో అది కూడా మనం గుర్తుంచుకోవాలి. అంటే జీవ సంరక్షణ చేస్తున్నటువంటి ఈ కేంద్రాలు అనేవి అత్యంత రీసెంట్గా 2024 నవంబర్లో ఈ రిపోర్ట్ విడుదలైనటువంటి రిపోర్ట్ ప్రకారం, నిజానికి ఏంటంటే ప్రస్తుతానికి కూడా ఇదే రిపోర్ట్ ఉంది. దీని తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ ఇంకో రిపోర్ట్ రాలేదు. ఇదే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. దీని ప్రకారం భారతదేశంలో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేవి 573 ఉన్నాయండి. నేషనల్ పార్క్స్ అనేవి 106 ఉన్నాయండి. కన్జర్వేషన్ రిజర్వ్స్ అనేవి 115 ఉన్నాయి. కమ్యూనిటీ రిజర్వ్స్ అనేవి 220 ఉన్నాయి. ఓకే, ఈ పాయింట్స్ మాత్రం తప్పనిసరిగా మీరు గుర్తుంచుకొని తీరాలి. తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇది అండ్ ఇది, ఈ 2 పాయింట్లు మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఇది కొంతవరకు గుర్తుంచుకోకపోయినా కొంచెం పర్లేదు, గుర్తుంచుకుంటే చాలా మంచిది. ఒక లేకపోయినప్పటికీ ఈ 2 మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకొని తీరండి. ఎందువల్లంటే జీవ సంరక్షణ అంటే మన భారతదేశంలో పరిస్థితి ఏంటి అనేది అది వార్తల్లోకి వస్తుంది. తప్పనిసరిగా మన భారతదేశం గురించి చూసుకోవాలి. మన తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గురించి మనం తప్పనిసరిగా చదువుకోవాలి. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రాలు కాబట్టి తప్పనిసరిగా మన 2 రాష్ట్రాల గురించి మనం చదువుకోవాలి. ఇప్పుడు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేవి మన భారతదేశం మొత్తం మీద 573 ఉన్నాయి ప్రస్తుతం. అవి 1,23,762 చదరపు కిలోమీటర్లు వ్యాపించి ఉన్నాయి. అది భారతదేశం మొత్తం విస్తీర్ణంలో 3.76% మన భారతదేశ విస్తీర్ణంలో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. అలాగే నేషనల్ పార్క్స్ మొత్తం 106 ఉన్నాయి. అవి 44,402 చదరపు కిలోమీటర్లుగా 1.35% మన భారతదేశం విస్తీర్ణంలో 1.35% విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి. అలాగే కన్జర్వేషన్ రిజర్వ్స్ అనేవి 115 ఉన్నాయి. అవి 3,858 చదరపు కిలోమీటర్లు ఉన్నాయి. 0.12% మాత్రమే కలిగి ఉన్నాయి. అలాగే కమ్యూనిటీ రిజర్వ్స్ అనేవి 220 ఉన్నాయి. అవి 833 చదరపు కిలోమీటర్ల నుండి భారతదేశ విస్తీర్ణంలో 0.04%ని అవి ఆక్రమించడం జరుగుతుంది అనమాట. ఇది అత్యంత ఇంపార్టెంట్ డేటా. ఈ డేటాని చాలా జాగ్రత్తగా వినండి. ఇది అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అలాగే ఇప్పుడు మనం దేశం గురించి మాట్లాడుకున్నాం కదండి. ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, నేషనల్ పార్క్స్ ఉన్నాయి. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఎన్ని ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ 13 ఉన్నాయి, నేషనల్ పార్క్స్ 3 ఉన్నాయి. అదే తెలంగాణలో అయితే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ 9 ఉన్నాయి, నేషనల్ పార్క్స్ 3 ఉన్నాయి. ఈ డేటాని కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తాను మీకు. అదే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ ఏంటంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు ఎగ్జామ్ ఇచ్చాడు. ఆల్రెడీ మన ఇక్కడ డేటా మీకు చెప్పాను. అదేంటంటే మీకు చూడండి ఇక్కడ ఇచ్చాను. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ మాట్లాడాను. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఎన్ని ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో 13 ఉన్నాయి, తెలంగాణలో 9 ఉన్నాయి. నేషనల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయి? ఈ ఆంధ్రప్రదేశ్లో 3 ఉన్నాయి, తెలంగాణలో 3 ఉన్నాయి. ఈ వీటి నుంచి ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటంటే ఉన్నాయి అన్నది కూడా మీకు డేటా ఇస్తాను. అది కూడా తప్పనిసరి గుర్తుంచుకోండి. ఫస్ట్ నేషనల్ పార్క్స్ ఇస్తున్నాను. ఆ నేషనల్ పార్క్స్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి ఏంటంటే శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఒకటి, పాపికొండ నేషనల్ పార్క్ ఒకటి, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఒకటి. అలాగే తెలంగాణలో అయితే మహావీర్ హరిణ వనస్థలి అని ఒకటి, మృగవాణి అని ఒకటి, కాసు బ్రహ్మానంద రెడ్డి అని. ఈ ఈ 2 రాష్ట్రాల్లో కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్లో 3, తెలంగాణలో 3 నేషనల్ పార్క్స్, జాతీయ పార్కులు అనేవి ఉన్నాయన్నమాట. అలాగే మనకి ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కూడా చెప్తాను మీకు. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ లేదా వన్యమృగ సంరక్షణ కేంద్రాలు. ఈ వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఆల్రెడీ చెప్పాను కదండి. ఆంధ్రప్రదేశ్లో 13 ఉన్నాయి, తెలంగాణలో 9 ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండేవి ఏవి అంటే కొరింగ, కొల్లేరు, కృష్ణ, రోళ్లపాడు, గుండ్ల బ్రహ్మేశ్వరం, శ్రీలంక మల్లేశ్వర, నేలపట్టు, పులికాట్, కౌండిన్య, పెరుసుల నరసింహస్వామి, కంబాలకొండ. ఓకే, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. తెలంగాణలో ఏటున్నాగారం, కావల్, కిన్నెరసాని, మంజీరా, నాగార్జునసాగర్, శ్రీశైలం, పోచారం, శివరాం, పాకై, ప్రాణహిత. ఈ 9 కూడా తెలంగాణలో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనమాట. ఇవి ఇందులో గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన అంశం. ఓకే, ఇప్పుడు ఇక్కడతో ఈ అంశాన్ని కంప్లీట్ చేశాను. ఇంకొక అంశం చూద్దాం. అది 254 పేజీ తీయండి. 254 254 పేజీలో కూడా ఒక చిన్న ఇష్యూ గురించి మీకు వివరిస్తాను. ఆ చిన్న పాయింట్ని మీరు కవర్ చేసుకోవాలి. మిగిలినంత సేమ్ అదే ఉంటుంది. సేవ్ వెట్ ల్యాండ్ క్యాంపెయిన్ కార్యక్రమం. సేవ్ వెట్ ల్యాండ్ అంటే వెట్ ల్యాండ్ని సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ అనేది ఈ సేవ్ వెట్ ల్యాండ్ అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సేవ్ వెట్ ల్యాండ్ అనే ప్రచార కార్యక్రమం గురించి ఏ విధంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది అంటే, ఇటీవల సేవ్ వెట్ ల్యాండ్స్ క్యాంపెయిన్ SWC
సేవ్ వెట్లాండ్స్ క్యాంపెయిన్ ని ఎవరు నిర్వహించారు అని అంటే MOEFCC అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే ఈ మంత్రిత్వ శాఖ, పర్యావరణము, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అనేది ఈ సేవ్ వెట్లాండ్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అది ఏ సందర్భంగా ప్రారంభించింది అని అంటే వరల్డ్ వెట్లాండ్స్ డే సందర్భంగా. వరల్డ్ వెట్లాండ్స్ డే తెలుగులో ఏమంటారంటే ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. ఈ ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం జరుపుకోవడంలో భాగంగా ఈ క్యాంపెయిన్, ఏ క్యాంపెయిన్ అండి? సేవ్ వెట్లాండ్ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఎందువల్లంటే ఈ వెట్లాండ్సే ప్రపంచానికి మొత్తం ప్రజలందరికీ కూడా ఆహారం ఇస్తున్నవి. అందులో వీటిని క్యాంపెయిన్ రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ ని ప్రారంభించడం జరిగింది. ఇందుకే ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం లేదా వరల్డ్ వెట్లాండ్ డే ఎప్పుడు నిర్వహిస్తారంటే ఫిబ్రవరి 2వ తేదీన దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఫిబ్రవరి 2వ తేదీన ఈ వరల్డ్ వెట్లాండ్ డేని నిర్వహిస్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఏ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 2వ తేదీన ఈ ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం లేదా వరల్డ్ వెట్లాండ్ డే అనే దాన్ని నిర్వహిస్తారు అనేది కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నిర్వహిస్తారంటే ఇరాన్లోని రామ్సర్ అనే ప్రాంతంలో ఈ వెట్లాండ్స్ ని, చిత్తడి నేలని సంరక్షించుకోవాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ రామ్సర్ అగ్రిమెంట్ లేదా రామ్సర్ ఒప్పందం కుదిరినటువంటి రోజు కాబట్టి ఆ రోజున అంటే ఫిబ్రవరి 2వ తేదీన ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 2వ తేదీన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. మీకు తెలుసు కదండి, ప్రస్తుతం ఫిబ్రవరి 2వ తారీఖు, రేపే ఫిబ్రవరి 2వ తారీఖు. అందువల్ల ఎగ్జామ్ పేపర్ అనేది క్వశ్చన్ పేపర్ ఇప్పుడే రెడీ అవుతూ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ డే గురించి మనం చదువుకోవాలి. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అనేది ఎప్పుడు చేస్తారండి? ఫిబ్రవరి 2 చేస్తారు. ఎందుకు చేస్తారండి? ఇరాన్లోని రామ్సర్లో చిత్తడి నేలల సంరక్షణ మీద జరిగినటువంటి ఈ రామ్సర్ ఒప్పందం కుదిరినటువంటి రోజు కాబట్టి. అయితే భారతదేశంలో ప్రస్తుతం ఇప్పటికీ ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి? ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయంటే ప్రస్తుతం ఇది ఆగస్టు కాదండి, డిసెంబర్ అనమాట. డిసెంబర్ వరకు అనమాట. అంటే భారతదేశంలో ప్రస్తుతం 2024 డిసెంబర్ వరకు ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయంటే 85 రామ్సర్ సైట్స్ ఉన్నాయండి. అంటే చిత్తడి నేలల కింద సంరక్షించబడేటటువంటి నేలలు ఎన్ని అంటే 85. ఈ 85 కలిసి మన భారతదేశంలో 13,58,068 హెక్టార్లుగా ఉందన్నమాట. 13,58,068 హెక్టార్లని 85 రామ్సర్ సైట్లుగా ప్రస్తుతం మన భారతదేశం రక్షించడం జరుగుతుందన్నమాట. ఈ రామ్సర్ సైట్స్ ఎక్కువగా ఉన్నటువంటి మొత్తం 85లో ఎక్కువగా రామ్సర్ సైట్స్ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అనే ప్రశ్న రావచ్చు. అది 18 ప్రాంతాలతో తమిళనాడు అత్యధికమైనటువంటి రామ్సర్ ప్రాంతాలు కలిగి ఉంది. తమిళనాడు తర్వాత అత్యధిక రామ్సర్ ప్రాంతాలు ఉన్నటువంటి భారతదేశంలో ఉండే రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. దానిలో 10 రాష్ట్రాలను కలిగి 10 ప్రాంతాలు రామ్సర్ సైట్స్ 10 రామ్సర్ సైట్స్ కలిగి ఉన్నాయన్నమాట. భారతదేశంలో అత్యధికంగా రామ్సర్ సైట్స్ ఉన్నటువంటి రాష్ట్రం ఏంటండి? తమిళనాడు, 18 ప్రాంతాలు. తమిళనాడు తర్వాత అత్యధికంగా రామ్సర్ ప్రాంతాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏదండి? ఉత్తరప్రదేశ్, 10 అనమాట. 10 ప్రాంతాలను కలిగి ఉంది. ఇక్కడ రామ్సర్ ఒప్పందం గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. అదేంటంటే అంతర్జాతీయంగా ప్రాముఖ్యత కలిగినటువంటి తేమ నేలలు అంటే వెట్లాండ్స్ సంరక్షణ కోసమని కుదిరినటువంటి ఒప్పందం ఏది అనే ప్రశ్న రావచ్చు. అదే రామ్సర్ ఒప్పందము. దీన్నే వెట్లాండ్ అగ్రిమెంట్ అని కూడా పిలుస్తుంటారు. తేమ నేలల ఒప్పందము లేదా వెట్లాండ్ అగ్రిమెంట్, వెట్లాండ్ అగ్రిమెంట్ అని కూడా దీన్ని పిలుస్తుంటారు అనమాట. వెట్లాండ్ అగ్రిమెంట్ అన్నా రామ్సర్ ఒప్పందం అన్నా ఒకటే. ఈ అంతర్జాతీయ ఒప్పందం అనేటువంటి ఈ రామ్సర్ ఒప్పందం ఎక్కడ జరిగింది అంటే ఇరాన్లోని రామ్సర్ అనే ఒక ప్రాంతంలో జరిగింది కాబట్టి దీన్ని రామ్సర్ ప్రాంతము, రామ్సర్ ఒప్పందము అని పిలుస్తారు. ఈ రామ్సర్ ఒప్పందం అనేది ఎప్పుడు జరిగిందంటే 1971 ఫిబ్రవరి 2న ఈ ఒప్పందం కుదిరింది. అందువల్లనే ఈ ఫిబ్రవరి 2న ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ వెట్లాండ్స్ డేగా నిర్వహిస్తుంటారు. అయితే ఈ రామ్సర్ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 71 ఫిబ్రవరి 2వ తారీఖున ఇది సంతకాలు పెట్టారు. కానీ ఎప్పటి నుంచి అమల్లోకి రావడం జరిగింది అంటే 1975 నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది. మొత్తం అసలు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా మార్పులు వస్తే భారతదేశం మాత్రం 1982 ఫిబ్రవరి 1న ఈ రామ్సర్ ఒప్పందం మీద సంతకాలు పెట్టడం జరిగిందన్నమాట. ఇది భారతదేశం గురించి, రామ్సర్ ఒప్పందం గురించి. అయితే ఈ రామ్సర్ ప్రాంతాలు అనేవి అత్యధిక ఉన్నటువంటి దేశం ఏది అనే ప్రశ్న కూడా వచ్చే అవకాశం ఉంది. ఇందుకు చెప్పాం కదండి, రామ్సర్ ప్రాంతాలు అత్యధికంగా ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. రెండో రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. తమిళనాడులో 18 రామ్సర్ ప్రాంతాలు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 10 రామ్సర్ ప్రాంతాలు ఉన్నాయి.
అదేవిధంగా ప్రశ్న రామ్సార్ ప్రాంతాల గురించి కాబట్టి దానిలో అత్యధికంగా రామ్సార్ ప్రాంతాలు ఉన్నటువంటి దేశం ఏది అనే ప్రశ్న కూడా రావచ్చు. అందువల్ల ఈ ప్రశ్న నేను మీకు ఇచ్చాను. ఈ రామ్సార్ ప్రాంతాలు అత్యధికమైనటువంటి దేశం ఏది అంటే బ్రిటన్. ఈ బ్రిటన్లో 175 రామ్సార్ ప్రాంతాలు ఉన్నాయండి. మెక్సికోలో అయితే 142 ప్రాంతాలు ఉన్నాయి. ఓకే, ఈ రెండు కూడా మొదటి 2 స్థానాల్లో కలిగి ఉన్నాయి అనమాట. అంటే రామ్సార్ ప్రాంతాలు అత్యధికంగా ఉన్నటువంటి దేశాలు ఏవి అంటే బ్రిటన్ అండ్ మెక్సికో. బ్రిటన్లో 175 ప్రాంతాలు ఉన్నాయి, మెక్సికోలో 142 ప్రాంతాలు ఉన్నాయి. ఓకే, ఇది దీని సంగతి. అలాగే మనం ప్రపంచం గురించి మాట్లాడుకున్నాం, భారతదేశం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రామ్సార్ ప్రాంతం ఏది అంటే కొల్లేరు సరస్సు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రామ్సార్ ప్రాంతాలు ఉన్నాయంటే కేవలం ఒక్కటి మాత్రమే ఉంది. ఆ ఒక్కటి ఏది అంటే కొల్లేరు సరస్సు. కొల్లేరు సరస్సే ప్రస్తుతం రామ్సార్ ప్రాంతంగా ఉంది. మరి తెలంగాణ పరిస్థితి ఏంటి అంటే రామ్సార్ ప్రాంతాలుగా గుర్తింపు పొందినటువంటి ఎన్ని ప్రాంతాలు తెలంగాణలో ఉన్నాయంటే తెలంగాణలో రామ్సార్ ప్రాంతాలు లేవు, 0. ఓకే, ఈ ప్రాంతంలో తెలంగాణలో రామ్సార్ ప్రాంతాలే లేవు. కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒకే ఒకటి కొల్లేరు రామ్సార్ ప్రాంతంగా గుర్తించబడి ఉందన్నమాట. ఓకే, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ఒక చిన్న ప్రకటన చేసింది. అదేంటంటే 2014లో రామ్సార్ ప్రాంతాలు కేవలం 26 ఉండేవి. ఆ 2014 నుంచి 2024 వరకు మొత్తం 59 రామ్సార్ ప్రాంతాలు మేము సంరక్షణ చేశాము, పెంచడం జరిగింది. కేవలం 2014 వరకు ఇంచుమించుగా 70 సంవత్సరాల పాటు, ఇంచుమించు 60 సంవత్సరాల పాటు 26 రామ్సార్ ప్రాంతాలుగానే గుర్తించబడ్డాయి. కానీ మేము వచ్చిన తర్వాత 2014 నుంచి 2024 మధ్యకాలంలో 59 కొత్త ప్రాంతాలను రామ్సార్ ప్రాంతాలుగా చేసాం. ఆ విధంగా పర్యావరణ పరిరక్షణ చేశామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ప్రకటించడం జరిగిందనమాట. ఇక్కడ మరొక విషయం ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదండి, భారతదేశంలో 85 రామ్సార్ ప్రాంతాల్లో చిట్ట చివరి రామ్సార్ ప్రాంతాలు ఏంటి అన్నది మనం గుర్తుంచుకోవాలి. చిట్ట చివరిగా ఇక్కడ నేను ఇంతకుముందు మీకు ఆల్రెడీ ఇచ్చినటువంటి పీడిఎఫ్లో 85, 84, 83 మాత్రం ఇచ్చానండి. కానీ 5 వెనకాతలు ఉన్నటువంటి 5 ప్రాంతాలు ఇవ్వాలనే ఉద్దేశంతో వీటిని మనం చేంజ్ చేసుకోవాలి. 81, 82 కూడా నోట్ చేసుకోండి. 85వ రామ్సార్ ప్రాంతం ఏది అంటే తమిళనాడులోని కజువేలి బర్డ్ శాంక్చురీ. తమిళనాడులోని నంజరాయన్ బర్డ్ శాంక్చురీ కూడా 84వ రామ్సార్ ప్రాంతంగా ఉంది చూడండి. అలాగే మధ్యప్రదేశ్లోని తావా రిజర్వాయర్ అనేది 83వ రామ్సార్ ప్రాంతం. బీహార్లోని నత్తి బర్డ్ శాంక్చురీ అనేది 82వ రామ్సార్ ప్రాంతం. బీహార్లో ఉన్నటువంటి నగీబ్ బర్డ్ శాంక్చురీ అనేది 81వ రామ్సార్ ప్రాంతం. ఈ విధంగా చిట్ట చివరి ప్రాంతాలైనటువంటి రామ్సార్ ప్రాంతాలైనటువంటి 81, 82, 83, 84, 85 ఈ 5 రామ్సార్ ప్రాంతాలని కూడా వాటిని గుర్తుంచుకోండి. అవి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో కూడా తప్పనిసరి గుర్తుంచుకోండి. దాని మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కూడా మనం తప్పనిసరి గుర్తుంచుకోవాలి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలోనే వచ్చినటువంటి ఈ 80 ఆల్రెడీ 85, 84, 83, 82, 81 ఇచ్చాను కదండి. ఇక్కడే నేను 80, 79, 78, 77, 76 కూడా ఇచ్చాను. వీటిలో ఎందుకంటే మన పొరుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి కాబట్టి. అంతేకాకుండా ఈ మధ్య లాస్ట్ ఇయర్ 2024 జనవరి 31నే వీటికన్నిటికి కూడా ఒకే రోజు గుర్తింపు లభించింది రామ్సార్ ప్రాంతాలుగా. అందువల్ల ఈ డేటాను మీకు ఇవ్వడం జరిగింది. ఎందువల్లంటే ఎగ్జామ్లో ఆ విధంగా ప్రశ్న కూడా వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఇచ్చాను. ఎందుకని ఇచ్చానంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రశ్న ఎలా వస్తుందంటే కరై వెట్టి బర్డ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతాడు. అది తమిళనాడులో ఉంది. అలాగే లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో ఉంది. ఇది కూడా ఒక రామ్సార్ ప్రాంతం. అలాగే మగాది కేరే కన్జర్వేషన్ రిజర్వ్ ఎక్కడుంది అంటే కర్ణాటకలో ఉంది. అగనాసిని ఎచ్చువరి ఎక్కడుంది అంటే కర్ణాటకలో ఉంది. అలాగే అంక సముద్ర బర్డ్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ మొన్న ఈ మధ్య జరిగినటువంటి తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్లో, గ్రూప్ 3 ఎగ్జామ్లో ఈ అంక సముద్ర బర్డ్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ని అడిగాడండి. అంక సముద్ర బర్డ్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ రిజర్వ్ ఎక్కడ ఉంది అని అడిగాడు. కర్ణాటకలో ఉంది. అందుకని ఈ డేటాను కూడా మీకు ఇవ్వడం జరిగింది. నిజానికి ఏంటంటే వెనకాలలో ఉన్నటువంటి లాస్ట్ 5 చదువుకుంటే చాలు అనుకున్నాను. కానీ ఈ మధ్య తెలంగాణ ఎగ్జామ్లో ఈ అంక సముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ గురించి క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి మళ్ళీ నేను దీన్ని ఇవ్వాల్సి వచ్చింది అనమాట. ఓకే, 76వ భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం 85 రామ్సార్ ప్రాంతాల్లో 76వ రామ్సార్ ప్రాంతం అంక సముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్. ఇది కర్ణాటకలో ఉంది. దీనికి 2024 జనవరి 31వ తేదీన గుర్తింపు రావడం జరిగిందనమాట. ఓకే మిత్రులారా, ఎవరికైనా సరే ఫ్రీగా కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ కావాలనుకుంటే మీ అందరూ కూడా ప్లే స్టోర్ నుంచి గాంధీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
లేదనుకుంటే డిస్క్రిప్షన్లో గాంధీయం యాప్ సంబంధించిన డిస్క్రిప్షన్ ఇచ్చాను అండ్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ని మీరు చదువుకోండి. లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మన దగ్గర ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్, ఏకలవ్య మెటీరియల్, పీడిఎఫ్స్, వీడియో లెసన్స్ మీరు పొందాలనుకుంటే తప్పనిసరిగా 9949449941కి మీరు వాట్సాప్లో మీ పేరు పంపించండి. నేను ఎన్రోల్ చేసుకుంటాను. మిమ్మల్ని అందరినీ కూడా దానిలో జాయిన్ చేసి తప్పనిసరిగా మీకు అందరికి కూడా ప్రతిరోజు కూడా నేను డేటా ఇవ్వడానికి, ఏకలవ్య మెటీరియల్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే వేరే ఎగ్జామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్, లేకపోతే డిప్యూటీ డిఓస్ ఏవైనా ప్రిపేర్ అవుతున్నారంటే ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఇద్దరు పిల్లలు కూడా ఉపయోగపడే విధంగా మనం 2024 జనవరి డిసెంబర్ టోటల్ కరెంట్ అఫైర్స్తో ఒక కంప్లీట్ ఇయర్ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఇయర్ బుక్ మీకు కావాలనుకుంటే మీకు హోమ్ డెలివరీ కూడా అవకాశం ఉంది. దానికోసం ఏంటి డీటెయిల్స్ కావాలనుకుంటే 9949449941కి మీరు కాల్ చేయండి. కాల్ చేయడం ద్వారా మేము డేటా మీకు పంపిస్తాము. అంటే ఏం లేదు, చాలా సింపుల్. ఇది కేవలం 249 రూపాయలు. ఈ 249 రూపాయలు మీరు ఫోన్పే చేసి, అంటే ఇదే నెంబర్కి ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ మీ కంప్లీట్ అడ్రస్ని ఈ 9949449941 నెంబర్కి వాట్సాప్లో పెడితే మీకు ఇంటికే రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీకు బుక్ని పంపించడం జరుగుతుంది. ఆ విధంగా మీరు ఆ బుక్ని మీరు సొంతం చేసుకోవచ్చు. ఓకే, అంతేకాకుండా ఈ మధ్యకాలంలోనే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ అన్ని ఎగ్జామ్స్లో కూడా కేవలం మన కరెంట్ అఫైర్స్ మాత్రం ఈ మధ్య 2024 నవంబర్ 17-18 జరిగినటువంటి గ్రూప్ 3లో కానీ ఈ మధ్య జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో కానీ ఏమైనా మీకు ఏకలవ్యలో ఏ క్వశ్చన్లు వచ్చాయో మీరు చెక్ చేయాలనుకుంటే ఈ డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింకులు ఇస్తున్నాను. ఈ లింక్ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే దానిలో క్వశ్చన్ పేపర్, క్వశ్చన్స్ అండ్ ఏకలవ్య బుక్లో ఉన్నటువంటి పేజ్ నెంబర్తో పాటు దాని క్లిప్పింగ్ ఫోటోతో సహా మీకు క్లియర్గా విత్ ఎవిడెన్సెస్ మీకు కంప్లీట్గా ఇచ్చాను నేను. అంతేకాకుండా మనకు ఏపీలో కానీ తెలంగాణలోని ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ పెట్టాడు అంటే తప్పనిసరిగా ఏపీ ఎస్ఐ, తెలంగాణ ఎస్ఐ, ఏపీ కానిస్టేబుల్, తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో ఏకలవ్య నుంచే ప్రశ్నలన్నీ తప్పనిసరిగా వచ్చి తీరుతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అయ్యే అవకాశం లేదు. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ పెట్టినా కేవలం ఏకలవ్య నుంచి మొత్తం క్వశ్చన్లు అన్నీ వచ్చేస్తున్నాయి. ఆ విషయాన్ని మీరు తప్పనిసరిగా గమనించండి. మన గ్రూప్ 1లో కూడా మనకి గ్రూప్ 1 ప్రిలిమినరీ కూడా అత్యధికంగా క్వశ్చన్లు మనకు రావడం జరిగింది. ఆ విధంగా ఏకలవ్య మీకు ఎంత ఉందంటే తప్పనిసరిగా మీరు హైయెస్ట్ మార్క్స్ మీరు సంపాదించడం గ్యారంటీ. మీకు దీనికి ఎవిడెన్సెస్ కావాలనుకుంటే గాంధీయం యాప్ ఇచ్చాను. అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. తప్పనిసరిగా మీరు చదువుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో మీకు తెలియజేయండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమే ఉద్యోగ ప్రాప్తిస్తూ.